ఇంతకీ ఇంత పొద్దున ఎక్కడికి వెళ్తున్నావమ్మా? బయటికి వెళ్తున్నాను, నాన్న దగ్గరికి. అదేంటమ్మా, నాన్న కిందే ఉన్నారు కదా, మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్తున్నానంటావేంటి? ఏయ్, ఏందా గుడ్లేసుకొని అట్లా చూస్తున్నావు? గుద్దుతని. అదే నాన్న ఆఫీస్ పని మీద వెళ్తున్నాను. అంటే ఆఫీస్లో చాలా ముఖ్యమైన పని ఉంది. నా క్యాబ్ బుక్ అయిపోయింది, నేను ఇక బయలుదేరుతాను. నాన్న కూడా నీతో వస్తున్నారా అమ్మా? లేదమ్మా, నాన్న చాలా బిజీగా ఉన్నారు. అయినా ఇప్పుడు నేను వెళ్లే పని నాన్నతో కలిసి వెళ్లాల్సింది కాదులే, చాలా ముఖ్యమైన పని. మీరు జాగ్రత్త. సరే అమ్మా, పద శశి, ఆడుకుందాం. ముఖ్యమైన పనా? యష్ని తీసుకుని వెళ్లకుండా వెళ్లాల్సిన అంత ముఖ్యమైన పని ఏముంటుంది? అసలు ఎందుకింత ఉదయాన్నే అంత ఎక్సైట్మెంట్తో వెళ్ళిపోయింది? ఇంతకీ ఈయన గారు ఏం చేస్తున్నట్టు? యష్, పిల్లల రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? కళ్ళేమన్నా దోబినా కనిపిస్తలే, పుచ్చకాయ తింటున్నా. మస్తు తీయగా ఉంది, తింటావా? నాకేం వద్దు. నా రూమ్ లో కూర్చొని మందేస్తావు, పిల్లల రూమ్ లో కూర్చొని ఇలా. అసలు నీ బిహేవియర్ ఏంటి ఇంత అసహ్యంగా తయారైంది? ఏదో తినటం కోసమే పుట్టినట్టు చేస్తున్నావు. పొద్దు పొద్దుగాలని వచ్చి ఇట్లా నాసబెట్టకు. నన్ను దేవులు ఆడుకుంటూ వచ్చినావు అంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. గజ్జెప్పివో. సింధు ఉదయాన్నే ఇంత హడావిడిగా చక్కగా రెడీ అయి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంత వద్దునే పోయిందా? అయితే ఖచ్చితంగా దాని మొగుని దగ్గరికే పోయి ఉంటుందిలే. మొగుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? నువ్వే కదా తన మొగుడివి, మళ్ళీ ఆ మాట అంటున్నావేంటి? అదే మొగుడు కోసం అన్నాను, అంటే నా పని మీద ఇల్లు ఉంటుందని నా ఉద్దేశం. నీ పని మీద వెళ్ళడం ఏంటి? ఇగో రక్త పింజరి, ఏంది నువ్వు అట్లా అడుగుతున్నావు? ఇప్పుడు ఇల్లు గడవాలి, పిల్లలు చదువు చూడాలి, బిజినెస్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటినీ చక్కబెట్టాలంటే తను కష్టపడాలి కదా, అందుకే పొద్దుగాలనే పోయింది. అదేంటి, ఎక్కడైనా భర్తే కదా కష్టపడి డబ్బులు తీసుకుని రావాలి, నువ్వేంటి భార్య సంపాదించుకు రావాలని రివర్స్ లో మాట్లాడుతున్నావు? గట్లోనే ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? ఇంకా ఏ జమానాలు ఉన్నట్టు మాట్లాడుతున్నావు? మొగుడు సంపాదించాలి, పెళ్ళం ఇంట్లో ఉండాలని. ఇప్పుడు దునియా మొత్తం మారింది. పెండ్లం సంపాదించాలి, మొగుడు ఎంజాయ్ చేయాలి. నీ భాష మారిందేంటి? ఇగో నీకు ఆకలి అయితే ఈ పుచ్చకాయ తిను, నా తలకాయ తినకు. పోయిడికెళ్ళి. ఇదేంది? ఓ ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేస్తుంది. హలో, ఏంటి మధు, డబ్బు అరేంజ్ చేయడానికి నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపించడం లేదు. నేను అడిగినంత డబ్బు నాకు చేరకపోతే నా దగ్గరున్న నీ వీడియోని డైరెక్ట్ గా మీ అత్తయ్య దమయంతికే పంపిస్తాను. వద్దు వద్దు, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను అడిగినంత డబ్బు ఇస్తాను. నీ మూమెంట్స్ అని నాకు తెలుస్తూనే ఉంటాయి మధు. డబ్బు గురించి ఆలోచించు, నేను ఎప్పుడు ఇవాళ మళ్ళీ ఫోన్ చేస్తాను. దేవుడా, అసలు ఆ వీడియో ఎవరు తీశారో తెలీదు, కానీ మాటి మాటికి అత్తయ్యకి ఆ వీడియో చూపిస్తారని భయపెడుతున్నాడు. ఈ గంట నుంచి నేను ఎలా బయటపడాలి? ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే నా ప్రాణం పోతుంది. ఇంకా అర్జెంటుగా డబ్బు అరేంజ్ చేయాలి.
వీడు మళ్ళీ ఏదో పంచాయతీ తెచ్చినట్టే ఉండు. ఛే, గట్లనే ఉంది. ఏ రాయుడు, ఏదో చెప్తానని వచ్చినావు, సైలెంట్గా ఉన్నావేంది? చెప్పు. కాశీ రాని అక్క. అదిగో వస్తుండు. ఇక చెప్పు. ఇదిగో సరోజక్క, నేను ఒక పెద్ద ల్యాండ్ పంచాయతీ తీసుకొచ్చిన. ల్యాండ్ వాల్యూ 10 కోట్లు. గా స్థలం పెద్ద సౌండ్ పట్టిందనుకో, కానీ దాన్ని ఓ గూండాగాడు ఆక్రమించుండు. మన కాశీ అడగబోయి ఆ స్థలంలో కత్తి తిప్పి ఆ ల్యాండ్ ఖాళీ చేయిస్తే అప్పుడు గిట్లనే 50 లక్షలు మన చేతికి వచ్చినట్టే. ఏమంటావు? నీకు వచ్చే 50 లక్షలు కనిపిస్తున్నాయి, నాకు తర్వాత వీడికొచ్చే సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. అటు ఇటు అయితే జైలుకు పోతాడు, జైలుకు పోతే మళ్ళా బెయిల్ పైసలు మమ్మల్నే కట్టమంటారు. ఈడంతకు ముందు లెక్క లేడు రాయుడు. వీడిని కొట్టో తిట్టో పంపించినా సరే పని అయ్యేట్టు లేదు. ఈ అప్పులన్నీ నా మెడకు జుట్టుకుంటాయి గాని వీడిని వదిలే. ఈడేదో చేస్తాడన్న నమ్మకం నాకు పోనే పోయింది. ఎటు చూసినా గీ సమస్యలు తీరేటట్టయితే అస్సలు నాకు కనిపిస్తూనే లేదు. అదేందాక అంత మాట అంటావు? కాశీ నేను ఒప్పిస్తాగా. నువ్వు ఒప్పించుడు, వీడు చేసుడు, ఇక అంతా అయినట్టే. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను చూపిస్తాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. గీది మా సరోజక్కిళ్ళు, నా ఇంటి లెక్క. నన్నే పోమంటావా? బయట నుంచి వచ్చి నా ఇంటికెళ్ళి నన్నే వెళ్ళిపోమంటావా? తీసుకొచ్చిన 50 లక్షల డీల్కే చాలా బిల్డప్ ఇస్తున్నావు. నేను అంతకన్నా పెద్ద డీల్ తెచ్చాను. మీరు వెళ్ళండి. ఇగో రాయుడు, ఇక బో నువ్వు ఇక్కడి నుంచి. ఆక ఏదో తీరుస్తానంటుంది కదా, ఆ ముచ్చట వింటాను. నువ్వు తీసుకొచ్చిన పంచాయతీలు ఈడు చేయలేళ్లే గాని నువ్వు బయటికి నడు. అది కాదక్క. నువ్వు నడవరా పో. చెప్పు, ఏంది సంగతి? ఎందుకండి ఈ దందాలు, కత్తులు, కటార్లు? ఏదైనా సమస్య ఉంటే నేను సాల్వ్ చేస్తాను కదా. కాశీ గారికి నా కంపెనీలో జాబ్ ఇస్తాను. రాత్రి కూడా మీతో ఈ విషయం మాట్లాడాలనుకున్నాను, కానీ అందరి ముందు మాట్లాడదామని నేను ఇప్పుడు వచ్చాను. మీరు నా కంపెనీకి వస్తే నేను మీకు పెద్ద ఉద్యోగం ఇస్తాను. మీ సమస్యలన్నీ తీరేలా చేస్తాను. ఈడికి ఉద్యోగం ఇస్తావా? ఈడికి చదువే అంతంత మాత్రం. ఆడి చదువుకి మీరిచ్చే జీతం కూడా అంతంత మాత్రమే ఉంటది. వాటితో తీరిపోయే చిన్న చిన్న సమస్యలు కాదు. మీరు నడువుండ్రి. మీ సమస్యలన్నీ నాకు తెలుసండి. మీకు 2 కోట్ల అప్పు ఉంది. ఆ 2 కోట్లని నేనే తీరుస్తాను. ఆ 2 కోట్ల అప్పు తీర్చడమే కాదండి, అరుణ, అక్షయ పెళ్లి బాధ్యత కూడా నాదే. మాకింత సాయం చేస్తున్నారు, మీరు గంతప్పు తీర్చేలా మేమేమి ఇవ్వగలం? అసలు మీరు మా నుంచి ఏం కోరుకుంటున్నారు? అది తెలియాలంటే
మీకు మా అమ్మమ్మ గురించి తెలియాలి. అయ్యో అమ్మమ్మ. ఏమైనది మేడం? అది పోయిన సంవత్సరం కరెక్ట్గా మా అమ్మమ్మ చనిపోయిన రోజు. మా అమ్మమ్మకి నేనంటే పంచ ప్రాణాలు. ఆవిడ చనిపోతూ నా చేతిలో 100 కోట్ల ఆస్తి పెట్టి ఒక మాట తీసుకుంది. సింధు, ఈ డబ్బు ఎంతున్నా చనిపోయేటప్పుడు మనతో రాదు తల్లి. ప్రతి సంవత్సరం నేను చనిపోయిన రోజు నీకు మొదటిగా ఏ కష్టాల్లో ఉన్న వ్యక్తి కనిపిస్తాడో వాడు ఎలాంటి వాడైనా సరే, వాడికి ఏ అర్హత లేకపోయినా సరే, వాడి కష్టాలు పూర్తిగా తీర్చి నువ్వొక దారి చూపించు, అదే నువ్వు నాకిచ్చే తర్పణం అని ప్రమాణం తీసుకుంది. సంవత్సరం తర్వాత మా అమ్మమ్మ చనిపోయిన రోజే నేను గుడికి వెళ్ళొస్తుంటే రోడ్డు మీద మీరు మీ అన్న ప్రాణాలు కాపాడమని తిరుగుతున్నారు. మా అమ్మమ్మ ఆత్మ శాంతించాలంటే నేను కాసే కష్టాలు పూర్తిగా తీర్చాలి. నా దగ్గర డబ్బుకి కొదవలేదు, కానీ ఊరికే డబ్బిస్తే మీరు తీసుకోరని నాకు తెలుసు. అవును కదా? ఇస్తే ఎందుకు తీసుకోం? ఎంతైనా తీసుకుంటాం. అవును మేడం, అవును మేడం, ఉత్తినే మేమేమి తీసుకోము. కానీ వీడికి ఆఫీస్ పనులేమి రావు కదా. అబ్బా, నాకు కాశీ గురించి మొత్తం తెలుసండి. నా ఆఫీస్లో కంప్యూటర్ల ముందు కూర్చుని సాఫ్ట్వేర్ పనులు చేయడానికి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మా ఆఫీస్కి వచ్చే విదేశీ క్లయింట్స్, కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ డబ్బులు ఎగ్గొట్టడానికి చూస్తుంటారు. అవి కోట్లల్లో ఉంటాయి. వాళ్ళని బెదిరించి గట్టిగా మాట్లాడి వసూళ్లు రాబట్టడానికి ఆ కాశీ లాంటి పక్కా లోకల్ లుక్కున్న రౌడీ కావాలి. నేను బెదిరించాలా? అవును కాశీ గారు, ఎవరైనా తప్పు చేస్తే మీరు మీ స్టైల్లో వార్నింగ్ ఇస్తే చాలు. కొట్టక్కర్లేదు, చంపక్కర్లేదు, నా బిజినెస్ సెట్ అయిపోతుంది. మీరు మా ఆఫీస్లో చేసే ఆ పనికి నేను నెలకి 1,00,000 రూపాయలు జీతం ఇస్తాను. 1,00,000 రూపాయలే? అలానే మీ అప్పులు కూడా తీరుస్తాను. ఇందాక చెప్పినట్టు మీ చెల్లెళ్ళ పెళ్లి బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. అప్పుడే కదా మా అమ్మమ్మ ఆత్మకి శాంతి. మేడం, మీ కళ్ళల్లో బాధ చూస్తే మీరు చెప్పేవి నిజమే అనిపిస్తుంది, కానీ ఆలోచిస్తే ఏదో కథ వింటున్నట్టుగా ఉంది. ఎవరికి రాముడు కథలు చెప్పాలి? మన దగ్గర పైసలు గుంజాలంటే కథలు చెప్పాలి. మన దగ్గర ఏముందని తను కథలు చెప్తుంది. పైగా మనకి ఎదురు పైసలు ఇచ్చి మనల్ని మోసం చేస్తుందా? ఇందులో మనకి నష్టం ఏముంది? ఆఫీస్కు పోతే మనకి పైసలు వచ్చేవే గాని పోయేవి కావుగా. అంతే కదమ్మా? అంతే, అంతేనండి, అంతే. అంటే మిమ్మల్ని అనుమానించాలని కాదండి, నిజంగా మీరు నాకు దేవతతో సమానం. ఆ రోజు నాకు సర్జరీ మీరే చేయించారు. పోలీస్ స్టేషన్లో కూడా నా మీద కేసు లేకుండా చేశారు. అదే చాలా ఎక్కువ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద సాయం చేస్తున్నారు. మీది చాలా మంచి మనసండి. మీరు చల్లగా ఉండాలి. మిమ్మల్ని చూస్తే నాకన్నా పెద్దవారిలా ఉన్నారు. పెద్దవారిలానా? నేనా? అయ్యో మేడం, నా ఉద్దేశం అది కాదండి. అంటే ఈ చీరకట్టులో మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆంటీ లాగా చాలా గౌరవంగా కనిపిస్తున్నారు. ఆంటీయా?
నేనా? వాట్ నాన్ సెన్స్! మేడం 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 సారీ మేడం. నా ఉద్దేశం ఏంటంటే నిజంగా మీకు ఏ అభ్యంతరం లేకపోతే మీ కాళ్ళు పట్టుకొని థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది మేడం. ఏ ఆగు ఆగు, బ్యాక్! అలాంటి పనులు చేయకు, వెళ్ళు. సారీ మేడం. మీరే ఇంత మంచివారంటే మీ సార్ ఇంకెంత మంచివారై ఉంటారు. సార్ని ఒకసారి ఇంటికి తీసుకురండి మేడం. సారా? సార్ ఎవరు? అదే మీ భర్త మేడం. మీ చీరకట్టు చూస్తే మీకు పెళ్ళైనట్టుగానే అనిపిస్తుంది. మీ సార్ని తీసుకొని ఒకసారి మా ఇంటికి వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా మేడం. అవును మేడం, ఖచ్చితంగా తీసుకురండి. ఏంటి మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారు? నాకు పెళ్ళి అవడం ఏంటి? నాకింకా పెళ్ళి అవ్వలేదు. అదేంటి మేడం, మీ నుదుటిన కుంకుమ అది? ఓ ఇదా కాశీ గారు? మా అమ్మమ్మ వాళ్ళది కర్ణాటకలోని మంగళూరు సైడు తుళ్ళనాడు. మా తుళ్ళు సంప్రదాయం ప్రకారం ఆ అమ్మాయిలకి పెళ్లి కాకపోయినా గుడికి వెళ్ళినప్పుడు, పూజలు చేసినప్పుడు ఇలా నుదుటి పైన పాపిడి కింద బొట్టు పెట్టుకుంటారు. అది కేవలం ఒక భక్తి సెంటిమెంట్ అంతే. అంత మాత్రాన్న పెళ్ళైపోయినట్టేం కాదు. నాకేం పెళ్లి కాలేదు. మరి గా రోజు హాస్పిటల్లో మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదన్నారు కదా మేడం. ఓహో, అది మీకు అలా వినిపించిందా? అది హస్బెండ్ కాదు, హర్షద్. మీకు అలా వినపడినట్టుంది. మా హర్షద్కి ఒంట్లో బాగాలేదు అన్నాను. అతను నా కజిన్. అయినా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నాకు పెళ్లి కాలేదని. సారీ మేడం, మీకు పెళ్ళైందేమో అనుకుని మీ వారితో రండి అన్నాను. కాసిగా నోరు మీరా. మేడం గారికి ఇంకా లగ్గమే కాలేదు అంటుంటే మధ్యలో నీ పెళ్లి ముచ్చటేంద్రా? మేడం, వీడు రేపటి సంధి నుంచి మీ ఆఫీస్కి వస్తాడు. అలాగేనండి. రేపు ఉదయాన్నే నేను ఇక్కడికి వచ్చి తనని ఆఫీస్కి తీసుకెళ్తాను. నేను వెళ్ళొస్తాను. మంచిదండి. నన్నే అంటే ఉంటావా? చెప్తాను. దేవుడా, కరుణించావా? నన్ను పట్టుకుని ఆంటీ అంటాడా? ఆంటీయా? నేను పెద్దదానిలో ఉన్నాను, కాళ్ళకి దండం పెట్టాలంటాడా? అసలు ఏమనుకుంటున్నాడు? మహానుభావా, పెళ్లికి ముందు నా వెనక పడి పడి పెళ్లి చేసుకున్నావు. అప్పుడేమో సింధు నువ్వు చీర కడితే దేవకన్యలా ఉంటావని ఏవేవో చెప్పేవాడు. ఇప్పుడు చీర కడితే పెద్దదానిలో ఉన్నానంటావా? ఒక్కసారిగా నీకు ఆంటీనైపోయానా? అయినా అంత మాట అనేసాడేంటి? ఇంకా నయ్యం, కాళ్ళకి దండం పెట్టలేదు. సార్ని తీసుకురావాలంట. అయ్యో అరే, నీ ఎదురుగా నిలబడింది నీ పెళ్ళంరా ఎదవా. నీ పెళ్ళల్ని పట్టుకుని ఇంకోసారిని తీసుకురమ్మంటున్నావు. అయ్యో నీ పుణ్యమా అని సెకండ్కి ఒక అబద్ధం అనర్గళంగా చెప్పేస్తున్నాను. సారీ అమ్మమ్మ, నీ చావుని ఇలా వాడుకోవాల్సి వచ్చింది. ఆయన రేపటి నుంచి ఆఫీస్కి వస్తావు కదా, నా వెనక తిరిగినా ఆ పాత యష్ని బయటికి రప్పించకపోతే నా పేరు సింధునే కాదు. తేల్చుకుందాం. చూసావా, నీ నోటితో ఎప్పుడు ఈ సమస్య తీరిపోతుందిలే, కంగారు పడకు అంటూ ఉండేదానివి. ఇప్పుడు అదే నిజమైంది. అవునన్నా, నాకైతే గిప్పటికీ కల లెక్కనే ఉండాది. నువ్వు మంచిగా ఆఫీస్కి పోయి
ఉద్యోగం చేసుకుంటా ఉంటే నాకు అదే చాలన్నా. అన్నో పార్టీ ఇస్తున్నావు. మనకి కిరికిరి, చేతుల పైసలు లేవు, షిల్లిగా అవ్వలేదు, చికెన్ ముక్క లేదు, షిల్డ్ బీరు లేదు. జిందగీని ఐమాక్స్ స్క్రీన్ రేంజ్లో ఊహించుకొని వస్తే ఈడ అసలు ఏమీ లేదు, మొత్తం డొల్ల. నా చేతుల చిల్లిగా అవ్వలేదు. ఇంకా యష్గాడు కోట్ల రూపాయలని ఏడబెట్టిండో ఏందో. ఈ సింధు ఏమో ఈ మధ్య అస్సలు కోఆపరేట్ చేస్తలేదు, ఒక్క రూపాయి కూడా చేతికిస్తలేదు. చా, వీడికి వచ్చి కూడా నేను పైసల కోసం అడుక్కునుడేంద్రాబాయ్. ఇంత కోట్ల ఆస్తిని పెట్టుకొని జిందగీని మస్తు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇదెక్కడి గోలరా దేవుడా, సిగరెట్కి మందు ప్యాకెట్కి హుండీ దొంగతనం చేయాల్సి వచ్చింది. చా, రే ఈ రాజమాత ఏంది డాక్టర్ని పిలిపించినట్టుంది. డాక్టర్ వస్తున్నాడు. రే యష్, నీకు ఎలా ఉందో అని ఒకసారి క్యాజువల్ చెకప్ కోసం డాక్టర్ని పిలిపించాన్రా. నాకేమైందమ్మా? నేను చాలా బాగున్నాను. అయినా ఇప్పుడు డాక్టర్ ఎందుకు? నీకు బానే ఉందని నాకు అర్థమవుతోందిరా. నువ్వు కోల్పోయిన జ్ఞాపక శక్తి మళ్ళీ తిరిగి వస్తోందని కూడా నీకు తెలుస్తోంది. అదే ఒక్కసారి డాక్టర్ నోటితో విందామని తీసుకొచ్చాను. డాక్టర్, ఒకసారి చూడండి. సార్ కూర్చోండి. భాగ్యం, ఆ కాశీ ఎక్కడా? కాశీయా?